డిఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెబుతున్నా సరే దాని మీద సిబిఐ విచారణ జరగాల్సిందే అంటూ పట్టుబడుతున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు దీన్ని? బాగానే ఉంది. మరి వాళ్ళ బాబాయ్ సిబిఐ వేశారు కదా, దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు నడుస్తుంది. మరి దాని రిజల్ట్ ఏంది? సరే మీరు అన్నట్టుగానే చేద్దాం, సిబిఐ ఎంక్వైరీ చేద్దాం. తప్పుందో లేదో సెకండరీ, మీ కోరిక నెరవేరుద్దాం. మరి మీ చెల్లెలు కోరుకున్న సిబిఐ ఎంక్వైరీ తీసిన కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. ఆ టైప్ ఆఫ్ ఎంక్వైరీ వేపిద్దాం. మరి ముందు ఆ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ దాని గురించి మాట్లాడు. అది జెన్యున్గా ఉంది అనుకుంటే అప్పుడు దీని గురించి మాట్లాడదాం. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా జనం నవ్విపోతారండి నాకేందని. నిన్న చంద్రగిరిలో మీరేం చేశారా? ధర్నా పెట్టారు. ఎవరిని తీసుకొచ్చారు? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ని తీసుకొచ్చారు. కన్స్ట్రక్షన్ తీసుకొచ్చారు. ఏమైంది? వాళ్ళకి తెలుగు రాదు, వీళ్ళకి హిందీ రాదు. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళను జన్జీ అంట, వాళ్ళంట నిరుద్యోగులంట, వాళ్ళంట డిఎస్సి క్యాండిడేట్లు అంట. సిగ్గుపడండి కొద్దిగా. ఇంకా మీరు మీ వైఖరి మార్చుకోకపోతే ఎట్లా? మీకు అన్నీ చెప్తున్నారు కదా, రాండి మీకు పింక్ రిబన్ మీకు వివరిస్తున్నా, మీ ఛాలెంజ్ రాండి రా బాబు అంటే అబ్బాయి మీరు రామంటారు. దీనివల్ల నువ్వు ఏదో మైలేజ్ అనుకుంటున్నావు, కానీ నీ పూర్తిగా డ్రాప్ అవుతుంది. అది నువ్వు గుర్తు చేసుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి ప్రలాభాలను ఆడుకుంటూ ఉపయోగం ఏముంది? ఉపయోగం సరే, నువ్వు చెప్పింది కరెక్టే. రేపు 17 తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అవుతుందిగా, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయిగా. నీ దమ్ము ధైర్యం, పులివెందుల పులి ఇంకేదో ఏదేదో చెప్తారు కదా, మీ వాళ్ళు వెల్యుయేషన్ ఇస్తారు కదా. రేపు అసెంబ్లీకి రా బా. నీ 11 మంది తీసుకుని అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు మరి ఏదో అంటావు కదా, చంద్రబాబు బట్టలు తీస్తా, పవన్ కళ్యాణ్ జుట్టు గుండు చెప్తాను అంటావు కదా, అదేందో చూపిద్దా. నువ్వు మొగాడివైతే, నీ దమ్మున్నవాడైతే, నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ఈ గవర్నమెంట్ డిఎస్సీలో అవకతలు చేసిందని నువ్వు ప్రగాఢంగా నమ్ముతుంటే డిఎస్సీ మీద అసెంబ్లీలో చర్చకు పెట్టు. నువ్వు అది ఒక క్రైటీరియా అవుతుంది. అది ప్రజలు సూచిస్తారు. నీ వాయిస్, నీ గలము ప్రజలకి వినపడుతుంది. అది వదిలేసి ఏదో 10 మందిని బట్టగాలను కూర్చోబెట్టుకొని ఏదో పిచ్చి పిచ్చి ప్రలాపలు మాడతానికి ఎంతకాలం? డిఎస్సీ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు దాటిపోయింది. మొన్నగా కర్నూలులో ఆ కొండారెడ్డి బుర్జ మీద ఎక్కారు వాళ్ళు చేయి కొడతానికి నీ సిగ్గు రావట్లేదా? అంటే నువ్వేం కోరుకున్నావు? వాళ్ళు అవమానిస్తున్నావా? అంటే వాళ్ళ బలిదానం నువ్వు కోరుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా ఇవాళ కూడా చూశాను నేను, ఆ చిన్నప్పరెడ్డి గారు గుంటూరు ఆయన మన ప్రైమినెంట్ ఛానల్తో ఛాలెంజ్ చేశారు. ఇవాళ వచ్చాడు. ఏందంటే ఏంటది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉందంట. ఏముందో చెప్పడు, 2-3 నెంబర్లు చెప్పాడు. వాళ్ళు వెరిఫై చేసుకుంటే అన్ని జెన్యూను. ఈ రకంగా అంటే డిఎస్సి ఏదైతే ఉద్యమం చేస్తుందో వైసీపీ, అది వాళ్ళకి మైలేజ్ పెంచకపోగా తగ్గిస్తుంది అనుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు ఆ డిఎస్సి అంటే స్పెల్లింగ్ రాదు, దాని అబ్జర్వేషన్ తెలియదు. ఆ టెట్కి స్పెల్లింగ్ తెలియదు, ఆ టెట్ ఉద్దేశం ఏందో తెలియదు, ఆ టెట్ అంటే ఏందో తెలియదు. ఇసుటి బొకడాగాలను తీసుకొచ్చి ఉద్యమంలో కూర్చోబెడితే ఉపయోగం ఏమని చెప్పు? ఉపయోగం ఏంటి? ఇప్పుడు నాలంటాడు రేపు పిచ్చోడు అడతాడు, ఏమో అమ్మటి రాంబాబు టెట్ అంటే ఏందంటాం, నాకే తెలీదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు అంటాడు ఆయన అంటాడుగా. మరి అసలు నాలుగు తీసుకొచ్చి నువ్వు లోపల పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? దానిని మైలేజ్ రాకపోగా నీ ఇమేజ్ నువ్వు డ్రా చేసుకుంటున్నావు, తగ్గించుకుంటున్నావు. నీ పట్ల జనానికి ఒక రకమైన వైఖరి ఉంది, నువ్వు దాన్ని నిజం చేస్తున్నావు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే కనుక పదే ఈ డిఎస్సి మీద ఇంకో పక్కన ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. మళ్ళీ ఈ సంవత్సరం చివరికి మళ్ళీ డిఎస్సి 7,000 పోస్టులు వదులుతామని చెబుతుంది. ఆ పోస్టుల మీద అనుమానం రేకెత్తించడానికే ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అది ఎవరు నమ్ముతున్నాడు వీళ్ళు చెప్పే మాటలకి? రేపు October 3rd వీక్ అప్పుడు సెకండ్ డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తున్నాడు. అది వీళ్ళు డిఎస్ అంటే ఏం తెలుసొచ్చు? ఎప్పుడైనా డిఎస్సి నిర్వహిస్తే ఈయన గారి గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో 1924 మధ్య ఒక్క డిఎస్సిని నిర్వహిస్తే, ఓహో డిఎస్సి అంటే ఇలా ఉంటుంది, ఆ క్రైటీరియాలు ఉంటుంది, ఆ ఫ్రేమ్ ఇలా ఉంటుంది, దాంట్లో రిజర్వేషన్స్ ఇవి ఉంటాయి, ఆర్జనల్ ఇవి ఉంటాయి, స్పోర్ట్స్ కొరతలు ఇవి ఉంటాయి, వీటి మీద అవగాహన ఉంటుంది. అసలు మన డిఎస్సియే మనం నిర్వహించాలా? మనం ఏం చెప్పాము? సూపర్ మెగా డిఎస్సి అన్నావు.
మెగా లేదు, మెగానే దగా చేసావు, బోగస్ చేసావు. ఇంకేదో నువ్వు మాట్లాడితే జనం నంబరు, మైలేజ్ రాదు. ఇక డిఎస్సి మీద నువ్వు ఎంత తక్కువ మాట్లాడుకుంటే నీకు అంత ఉపయోగం ఉంటుంది తప్పించి నువ్వేదో పొడుద్దాం, చంద్రబాబుని అల్లరి చేద్దాం, లోకేష్ రాజీనామా చేద్దాం అంటే అవి అయ్యే పనులు కావు. ప్రజలు కానీ నిరుద్యోగ వాళ్ళు కూడా ఒక క్లారిటీలో ఉన్నారు, ఒక క్లారిటీగా ఉన్నారు. దీంట్లో ఏమైనా అవగతం జరిగితే నిజంగా వాళ్ళే రోడ్డు ఎక్కుతారు, వాళ్ళే రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళే పోరాటాలు చేస్తారు. వాళ్ళే జన్యుకు జరిగినాయి మహాప్రభు అంటే నీకు వాళ్ళంతా బాబు ఏం చేస్తాం, దౌర్భాగ్యం అంటే. మీరేమో ఆ మాట అంటున్నారండి. వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక రాజీనామా చేసేదాకా విడిచిపెట్టం, మేము వెంటబడతాం, తరుముతాం, దీని మీద సిబిఐ విచారణ కోరతాం. మేము అధికారంలోకి రాగానే ఇప్పుడు ఏదైతే 16,000 మంది ఉద్యోగాలు సాధించారో దాని మీద విచారణ చేస్తాం, మేము వాళ్ళందరినీ తొలగిస్తామనే మాట కదా వాళ్ళు చెప్తుంది. మరి ఎవరు వద్దన్నారా? ప్రజాస్వామ్యంలో నీకున్న రైట్స్ నీకుంటాయి. ఇవన్నీ ఇక కరెక్టే. కానీ ఆ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి మన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు లాగి 2 పీకింది. నా క్లాత్తో ఇక్కడేం లేదు, ఇక్కడ మెటీరియల్ లేదని. సుప్రీంకోర్టుకి వెళ్ళు. ఎందుకు వెళ్తావు సుప్రీంకోర్టుకి? సుప్రీంకోర్టుకి నువ్వు ఎందుకు వెళ్ళటం లేదు? ఆ ఒక్కటి చెప్పు చాలు. సిబిఐ ముచ్చాడు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా సిబిఐతో ఎంక్వైరీ చేయాల్సిన మెటీరియల్ అక్కడ లేదని వాళ్ళు చెప్తుంటే ఇంకా నీ సిబిఐ నేను వచ్చేదో చేస్తా, నేను వచ్చేదో పడుతా అంటున్నావు. నువ్వు ఏం పడవలేవు, నువ్వేం చేయలేవు. నీ చేతనైతే, నీ దమ్ముంటే, నీ సేవ ఉంటే సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళు. సుప్రీంకోర్టుకి వెళ్ళి అవగతలు జరిగినాయి, దీని మీద స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నారు, దీనికి సంబంధించిన నీ దగ్గర ఉన్నాయి అంటున్నావు కదా, అవన్నీ కోర్టుకి సమర్పించు. అప్పుడు చూసుకుందాం. అప్పుడు కోర్టే చెప్పింది దీంట్లో నిజంగానే స్కామ్ జరిగింది, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలంటదో లేదు హైకోర్టు ఏం చెప్పిందో అట్లనే చెప్పి పని చూసుకోమంటుందో చూద్దాం. అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే మాట చెప్తున్నారు పదే పదే, మేము అడుగుతున్నాము, మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీకు భయం ఎందుకు, మీరు భయపడుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇందులో ఉన్న దారుణాలన్నీ బయటపడతాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. మరి ఇది బాగానే ఉంది. నేను బురద చదువుతాను, నువ్వు కడుక్కోమంటే ఎట్లా? నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, నీకు డౌట్లు ఉన్నాయి, వెళ్ళు కోర్టుకి వెళ్ళి ఆప్షన్ ఉందిగా. ఇప్పుడు నువ్వు కోర్టు పక్షివి, నీ కోర్టులో ఉన్న రూల్స్, యాక్ట్లు ఇవన్నీ నీకు వాళ్ళ పూర్తి అవగాహనతో ఉన్నాయి. నీ కానీ మీ ఆస్థాన విద్వాంసుడు ఉన్నాడుగా ఆయన సుధాకర్ రెడ్డి గారు, మరి వీళ్ళందరూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టులో మరి ప్రముఖ లాయర్లు ముగ్గురు రోహిత్ వీళ్ళందరూ ఉన్నారు. వెళ్ళు, నువ్వు కోర్టుకు వెళ్ళు. గవర్నమెంట్ నిజంగా నువ్వు అన్నట్టుగా మొండి వైఖరిని అవలంబిస్తుంది. వాళ్ళు వేయరు, వెళ్ళరు. వాళ్ళు చెప్పేది ఒకటే, మేము జెన్యూన్ చేస్తామంటున్నారు, జెన్యూన్గా మేము ఎగ్జామ్ కండక్ట్ చేసామన్నారు. నీకు అనుమానం ఉంది, వెళ్ళు. నువ్వు హైకోర్టుకి వెళ్ళావు, హైకోర్టు ఏముంది, ఏమన్నా చెప్తానంటే ఇబ్బందిగా ఉంటుంది. కాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళు, నీకు ఉంది ఆప్షను. నీ ఆప్షన్ ఉపయోగించుకోకుండా లోకేష్ రాజీనామా చేయాలి ఎట్లా చేస్తాడు? దాంట్లో ఏదన్నా అవగతలు ఏమన్నా లీకేజ్ అయిందా నువ్వు చెప్పు. లీకేజ్ కాలేదంటావు, ఒక పక్క అయిందంటావు, అది నీకే క్లారిటీ లేదు. నువ్వు వచ్చి ఏదో మాట్లాడితే అట్లా నువ్వు పలసనైపోతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు, సారీ టు సే, తప్పదు. థ్యాంక్ యూ.